ఇది రాజకీయ కుట్రన, ముడిసరుకులో జరిగే స్కామా లేక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. జరిగిన 4 గంటల 15 నిమిషాలకి స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకున్న ఒక బకెట్ లాంటి. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అసలు ఎలా జరిగింది? కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక రాజకీయ కుట్రనా లేక స్టీల్ ప్లాంట్కి వచ్చే ముడి సరుకు నాణ్యత లేకపోవడం ద్వారానా అని ఇలా ఎన్నో సందేహాలు గుప్పిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో జూన్ 8, 2026న జరిగిన ప్రమాదం అందరి హృదయాలను కదల్చివేస్తుంది. జూన్ 8 సాయంత్రం సుమారు 4 గంటల 15 నిమిషాల సమయంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ మరియు కంటిన్యూస్ కాస్టింగ్ విభాగంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కు మెల్టెన్ స్టీల్ ను ఒక భారీ లాడిల్ ద్వారా క్రేన్ సహాయంతో తరలిస్తున్నారు. ఈ ద్రవ ఉక్కు ఉష్ణోగ్రత 1500 నుండి 16 డిగ్రీల వరకు ఉంటుంది. లాడిల్ కు అనుసంధానమైన భాగం అకస్మాత్తుగా దెబ్బతినడంతో లేదా లాడిల్ వ్యవస్థ విఫలమవ్వడంతో అది కింద పడ్డది. దాంతో భారీ మొత్తంలో ద్రవ ఉక్కు ఒక్కసారిగా నేలపైకు చిందరిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై ఆ ద్రవ ఉక్కు పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కొందరు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇందులో 8 మంది కార్మికులు మరణించారు. వీరిలో కొందరు మృతదేహాలు పూర్తిగా కాలిపోవడం ద్వారా గుర్తించడం కూడా కష్టమైంది. 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరికి 70% పైగా కాలిన గాయాలయ్యాయి అని వైద్యులు తెలిపారు. జరిగిన 4 గంటల 15 నిమిషాలకి స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకున్న ఒక బకెట్ లాంటిది దాని ల్యాండ్ అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలైనవి. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళు కూడా పరామర్శిస్తాం. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడైందాక చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే వారిని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్తో పాటు ఇతర ప్రత్యేక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థిక నష్టాలు, భారీ అప్పుల కారణంగా ప్రైవేటీకరణ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విశాఖలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. మేమే స్టీల్ ప్లాంట్ను కాపాడామని ఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేసుకున్నారు. అలాగే ఎన్డీఏకి ఓట్లు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్లే అని కూడా ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రైవేటీకరణ ఉండదని చెప్పారు. పునరుద్ధరణ ప్యాకేజ్ ద్వారా ప్లాంట్లను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వారి వారి గెలుపు కోసం విశాఖ ప్లాంట్ను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారు. మరి ప్రజల ఆవేదన ఏంటి? అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎలా వచ్చింది? తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే
నినాదం ఎలా పుట్టింది? 32 మంది ప్రాణత్యాగాలతో ప్రారంభమైన ఉద్యమం ఎలా దేశంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారాలలో ఒకటిగా మారింది? అలాగే ఇటీవల జరిగిన ప్రమాదాలు, ప్రైవేటీకరణ వివాదాలు, తాజా పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం 1990లో దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం 1950లో దేశవ్యాప్తంగా భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ తీసుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం మొదట ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దీంతో 1960లో భారీ ఉద్యమం ప్రారంభమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఈ ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. పోలీసుల కాల్పుల్లో దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉద్యమ చరిత్ర చెప్తుంది. ప్రజల ఒత్తిడితో చివరకు కేంద్ర ప్రభుత్వం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. నిర్మాణం మరియు ఉత్పత్తి 1971లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు అనేక సంవత్సరాలు కొనసాగాయి. 1990లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు అప్పగించబడ్డాయి. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటి? ఇది భారతదేశంలో ప్రముఖ తీర ప్రాంత సమగ్ర ఉక్కు కర్మాగారాలలో ఒకటి. ఇక్కడ తయారయ్యే ఉక్కు దేశంలో రైల్వే, నిర్మాణ రంగం, రక్షణ రంగం వంటి అనేక రంగాలకు ఉపయోగపడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎన్నో విజయాలు కూడా చూశారు. కాలక్రమేణా ప్లాంట్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. వేలాది మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందారు. లక్షలాది మంది కుటుంబాలు పరోక్షంగా జీవనోపాధులు కూడా పొందారు. విశాఖ నగర అభివృద్ధిలో కూడా ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. అయితే దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ ప్లాంట్ మొదటి నుంచే ఒక ప్రధాన సమస్యగా ఉంది. అదే సొంత ఇనుప ఖనిజ గనులు లేకపోవడం. ఇతర ప్రభుత్వ ఉక్కు సంస్థల మాదిరిగా సొంత గనులు లేకపోవడంతో ముడి సరుకును అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉక్కు ధరలు పడిపోవడం, అప్పులు పెరగడం వంటి కారణాలతో సంస్థ ఆర్థికంగా ఇబ్బందులో పడింది. ఆలోపే ప్రైవేటీకరణ వాదం 2021లో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్లో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను ప్రకటించింది. దీంతో భారీ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. అసలు వారి వాదన ఏంటంటే ప్రజల త్యాగాలతో ఏర్పడిన సంస్థను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వకూడదని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇటీవల ప్రమాదాలు గత కొన్నేళ్లుగా ప్లాంట్లో కొన్ని పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేడి లోహలు, భారీ యంత్రాలు, అధిక ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే పరిశ్రమ కావడం భద్రతా చర్యలు అత్యంత కీలకం. కొన్ని ఘటనల్లో కార్మికులు గాయపడగా మరికొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టాలు కూడా సంభవించాయి. ప్రతి ప్రమాదం తర్వాత భద్రతా ప్రమాణాలపై చర్చ మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం పరిస్థితి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక రాజకీయ చర్చల్లో కీలక అంశంగా కొనసాగుతుంది. ఉత్పత్తి పెంపు, ఆర్థిక పునరుద్ధరీకరణ, ఉద్యోగుల భవిష్యత్తు, ప్రైవేటీకరణ అంశాలు ఇంకా చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ సంస్థ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే రీసెంట్ గా జరిగిన ప్రమాదంలో కూడా 8 మంది మరణించడం, 6 మంది గాయపడడం జరిగింది. ఇందులో అధికార పక్షంలో వాళ్ళు, ప్రతిపక్షంలో వాళ్ళు వచ్చి పరామర్శించడం జరిగింది. ఎవరి వాదనలు వాళ్ళు మీడియా ద్వారా వినిపించడం కూడా జరిగింది. కానీ ప్రమాదం జరిగిన ఆ సంస్థ వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంతమంది పనిచేసే కార్మికులు ఉన్న ఆ సంస్థలో భద్రతా లోపాలు యథావిధిగా జరుగుతూ ఉంటే ఆ సిఎండిని ఇప్పటి వరకు కూడా ఎందుకు చట్టం తమ ఆధీనంలోకి తీసుకోలేదు? ఇలా ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? రాజకీయ నాయకులకు వారి స్వార్థం కావాలి తప్ప కార్మికుల భద్రత అవసరం లేదా? ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాలని, అలాగే గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఒక ఉద్యమంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కథ, త్యాగాలు, విజయాలు, ఆర్థిక సవాళ్లు, రాజకీయ వివాదాలు, భవిష్యత్తు ఆశల కలయిక, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇప్పటికీ అనేక మంది మనసుల్లో
మారుమోగుతూనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలా లేక ప్రైవేట్ పెట్టుబడులు అవసరమా? ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ కాదు, అది ఆంధ్ర ప్రజల ఉద్యమ చరిత్రకు ప్రతీక. 32 మంది అమరుల త్యాగంతో సాధించిన ఈ ప్రాజెక్టు దశాబ్దాల పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి బలంగా నిలిచింది. అయితే ఆర్థిక సమస్యలు, ప్రైవేటీకరణ చర్చలు దాని భవిష్యత్తును జాతీయ స్థాయి రాజకీయ అంశంగా మార్చాయి. అందుకే నేటికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ప్రజల భావోద్వేగాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఇది రాజకీయ కుట్రన, ముడిసరుకులో జరిగే స్కామా లేక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.